సినిమా గురించి మాట్లాడేటప్పుడు నాకు గతం గుర్తొచ్చింది. రాక్షసుడు షూటింగ్ సమయంలో నాగబాబు నాతో పాటు మొట్టమొదటిగా నటిస్తున్నప్పుడు మా నాన్నగారు తలకోన షూటింగ్కి వచ్చారు. ఎందుకురా నీతో పాటు వాడిని కూడా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకొచ్చావు, అనవసరం కదా, ఇక్కడ నువ్వు ఉన్నావు చాలు, నువ్వు నిలదొక్కుంటే అదే ఇది, ఈ యొక్క ఇండస్ట్రీలో ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో తెలియని అగమ్య గోచరం ఈ పరిస్థితుల్లో వాడిని కూడా ఎందుకు, వాడు లా చదువుకున్నాడు, వాడిని వదిలేయచ్చు కదా, వాడు శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటాడు, లా చేసుకుంటాడు, లాయర్గా ఉంటాడు అంటే నేను అన్నాను, లేదన్నా ఇది గొప్ప ఆపర్చునిటీస్, ఇది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ, ఇక్కడ ఎన్నో ఆపర్చునిటీ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈజ్ మనం కష్టపడి పనిచేయాలి అంతే, చిత్తశుద్ధితో ఉండాలి, ఒక విశ్వాసం నమ్మకంతో ఉండగలిగితే కనుక ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారు. కాబట్టి నాకు ఎందుకో నమ్మకం, నేను ఈ సక్సెస్ అవుతున్నాను, ఇక నిలదొక్కుంటున్నాను నమ్మకం వచ్చినప్పుడు నాతో పాటు నాగబాబుని, ఆ తర్వాత కళ్యాణ్ని, ఆ తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడాను ఈ ఇండస్ట్రీని పరిచయం చేద్దాం అనిపిస్తుంది. ఇది గొప్ప ఇండస్ట్రీ, కళామ తల్లి అనేది ఎంతమంది వచ్చినా ఆహ్వానించి వాళ్ళందరికీ కూడాను అన్ని రకాలుగా అన్ని ఇది క్యాటర్ చేయగలదు, అందరికీ అన్ని సమకూర్చగలదు, అలాంటి గొప్ప ఇండస్ట్రీ నాన్న అని చెప్పినప్పుడు నీ ఇష్టం, ఎందుకంటే నాకేదో ఏమవుతారని భయంగా ఉందంటే ఏం భయపడక్కలేదు. నాగబాబుని నేను నిర్మాతగా పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఒక నిర్మాత అంటూ ఉండాలి, నా నిర్మాత అంటూ ఉండాలి అని నాగబాబుని ఫస్ట్ అంజనా ప్రొడక్షన్స్ అనే అమ్మ పేరున ఆ ప్రొడక్షన్ పెట్టి, నాన్న సమర్పించని పెట్టి నాగబాబు నిర్మాతం చేసినప్పుడు నాగబాబు అత్యద్భుత సినిమా, ఇందాక మనం ప్రస్తావించినట్లుగా సిరివెన సీతారామ శాస్త్రి గారిని సన్మానించినప్పుడు రుద్రవీణ, ఆ సినిమా నుంచి తను ప్రొడ్యూసర్గా ఎదిగాడు. అయితే నాగబాబులో నేను నటుడు ఉన్నాడని నేను ఎప్పుడు గమనించలేదు. నేను నా నటన పరంగా వెళ్ళిపోతూ వచ్చాం, కానీ నాగబాబులో ఆ నటుడు ఎప్పుడు రూపాంతరం చెందాడు, ఎప్పుడు రూపుదిద్దుకున్నాడో నాకు తెలియదు. కానీ కొంతమంది నిర్మాతలు అతన్ని రాక్షసుడు, మరణ మృదంగం ఇలాంటి సినిమాల్లో నాగబాబు ఉండే పర్సనాలిటీకి బడ్ స్పెన్సర్లా ఉంటాడంటే ఇంగ్లీష్ యాక్టర్తో పోలుస్తూ నాగబాబుకు అవకాశాలు వస్తుంటే నేను కూడా తమాషాగా బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి అలా ఇవ్వడం జరిగింది. నాగబాబు చూస్తుంటే ఈ రోజుకు నిర్మాతగా ఓ పక్కనున్న, మరో పక్క తను నటుడుగా తను ఆవిష్కరించుకోవడం చూస్తుంటే కనుక నేను నాగబాబుకు ఫ్యాన్ అయిపోయిన విషయం అతిశయోక్తి కాదు. ఇది చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇదే వేదిక మీద గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తాను. మా అవార్డ్స్ జరుగుతున్నప్పుడు మా అవార్డు సంబంధించి నాగబాబుకి ఒక అవార్డు మంచి ఇది వచ్చింది, ఏదో ఒక కాంప్లిమెంటరీ మన అవార్డు వచ్చినప్పుడు ఆ రోజు చెప్పాను అనమాట, నాగబాబు అనర్గళంగా అసలు మాట్లాడటం కానీ, లేకపోతే నాగబాబు ఆ ఈజ్ కానీ చాలా కొద్ది మందిలో ఉంటాయి. కానీ నాగబాబు పూర్తిగా తను అనుకున్నది నటుడిగా ఆ స్థానానికి చేరుకోకపోవడానికి ఎన్నో రకాలుగా ఉన్నాయి. తను నిర్మాత అవ్వాలా, నటుడుగా ఉండాలా, లేకపోతే టెలి సీరియల్ తీయాలా అనే దాంట్లో తను